స్వాగతం మిత్రులారా. మరి నిన్నటి రోజున ఆదోని ఎమ్మెల్యే గారి మీద కూటమి నాయకుడైనటువంటి సౌదీరాబు గారు తన బిల్డింగ్ కట్టడానికి ఎమ్మెల్యే గారు 50 లక్షలు లంచం అడిగినట్లు ఆరోపించడము చాలా సంచలనం కలిగించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ విషయమై ఎమ్మెల్యే గారు కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ప్రజలు కూడా ఆ వివరణ సంతృప్తి చెందించవచ్చు. ఆ వివరణ ఏమంటే, ఆ బిల్డింగ్కి ఒక 15 అడుగులు ముందు ఖాళీ ఉండాలి, వెనక 6 అడుగులు ఖాళీ ఉండాలి, ఏవో లెక్కలు చెప్పినారు. చాలా అద్భుతంగా చెప్పారు సార్, సంతోషము. కాకపోతే వింత ఏమంటే, ఆ బిల్డింగ్ ఎక్కడుందంటే మీరే నవ్వుతారు విన్నోళ్ళు. కరెక్ట్ బీజేపీ ఆఫీస్ పక్కనే బిల్డింగ్ ఉంది. ఫౌండేషన్ వేసినారు, టాప్ వేసినారు. ఈ టాప్ పడిన తర్వాత ఎమ్మెల్యే గారికి గుర్తొచ్చిందా దీనికి ఇంత గ్యాప్ ఉండాలని చెప్పి. కండ్లెదురుగా ఇంత అవినీతి అన్యాయం, మీరు వాళ్ళ మాటలు చెప్పాలనుకుంటే ఇంత అక్రమంగా కడుతుంటే మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? సూటి ప్రశ్న. మరి ఫౌండేషన్ వేయడానికి కొన్ని నెలల టైం పడుతుంది, టాప్ వేయడానికి కొన్ని నెలల టైం పడుతుంది. మరి ఇన్ని నెలల పాటు బీజేపీ ఆఫీస్కి ఆనుకునే డాక్టర్ పివి పార్థసారథి అనే బోర్డుగానే ఉంటుంది అక్కడ. ఆ బోర్డు పక్కనే బిల్డింగ్ కట్టినారు. మరి ఇంతకాలం మరి ఆయన ఏం చేస్తున్నాడో అప్పుడు చట్టాలు గుర్తురాలేదని మేము ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాము. ఇక్కడ నేనేం సౌదీరాబు గారికి అనుకూలంగా మాట్లాడటం లేదు. గతంలో సౌదీరాబు గారి గుజరీ వల్ల ఇబ్బంది ఉందని చెప్పి అక్కడ స్థానికులు మా దగ్గరకు వస్తే మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కూడా చేసినాము. పెద్ద మసీదు కనుక కొన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే వాటిపై కూడా చాలా పోరాటం చేసిన చరిత్ర నాకుంది. కాబట్టి దయచేసి ఒకరికి అనుకూలం వ్యతిరేకమని ఎవరు అనుకోవద్దండి. కులమతాలకు అతీతంగా బతికే వ్యక్తిని నేను. ఈ విషయాన్ని నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మరి గత స్టార్టింగ్లోనే నాకు చాలామంది చెప్పేవాళ్ళు, ఎమ్మెల్యే సెటిల్మెంట్లు ఎక్కడ హైదరాబాద్లో చేసుకుంటాడు, అక్కడే పెద్ద పెద్ద అమౌంట్ ఉంటే అక్కడ తీసుకుంటాడు చెప్పేవాళ్ళు. కానీ మేమేం పెద్దగా నమ్మేవాళ్ళం కాదు. ఇప్పుడు డైరెక్ట్ కూటమి నాయకుడే వచ్చి ఈయన మాతో 50 లక్షలు అడుగుతున్నాడు, 10 లక్షలు ఇచ్చినామని చెప్తుంటే చాలా షాక్ గురైనాము. ఎందుకు ఇది బలంగా కనిపిస్తుందంటే ఆరోపణ, టీడీపీ ఆఫీస్ పక్కనే మరొక బిల్డింగ్ కడుతున్నప్పుడు మరి ఎమ్మెల్యే గారి మాటలోనే ఇది 15 అడుగుల ముందు ఖాళీ ఉండాలి, వెనక 6 అడుగులు ఖాళీ ఉండాలి ఆయన చెప్తున్నాడు. ఆయన పక్కన 10 అడుగులు ఖాళీ ఉండాలని. మరి ఖాళీ లేకుండా కడుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు కట్టపోలేదు? అంటే 5 లక్షలు ఇచ్చి మీకు ఫౌండేషన్ వేసుకున్నాడా? 5 లక్షలు లంచం ఇచ్చి ఫౌండేషన్ వేసే వరకు మీరు ఊరుకున్నారు అనుకోవాల్సి వస్తుందన్నమాట. ఇంకొక 5 లక్షలు ఇచ్చి టాప్ వేసుకున్నాడు, అప్పుడు ఊరుకున్నారు. ఇంకా నెక్స్ట్ డబ్బులు రాలేదు కాబట్టి నిలబెట్టినారా అని అనుమానం కలుగుతుంది. దీనికి ఎమ్మెల్యే గారు నివృత్తి చేయాలి. మరి మీరు డబ్బులే తీసుకోకపోతే మరి ఎందుకు దాన్ని అడ్డుకోలేదు? కట్టబట్టి సంవత్సరం దగ్గర ఏంటది అది. మరి సంవత్సరం నుంచి బీజేపీ నాయకులు కనబడలేదని ప్రశ్నిస్తున్నాం. దీనికి ఒకటే పరిష్కారము. మేము ఈ విషయమై చాలా సీరియస్గా ఉన్నాం. ఎంహెచ్పిఎస్ తరఫున నిన్ననే ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ గారికి ఈ విషయం మొత్తం చెప్పడం జరిగింది. ఈ అవినీతి వల్ల కూటమికి ఎంత చెడ్డ పేరు వస్తుందో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము ఈ విషయాన్ని ఏసీబీ డిఎస్పీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంహెచ్పిఎస్ తరఫున మంత్రులకు కూడా ఈ విషయాన్ని క్లియర్గా చెప్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వము ఈ యొక్క నష్ట నివారణ చర్యకు ప్రభుత్వానికి ఏదైతే చెడ్డ పేరు వస్తుందో మరి పైన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రులు నారా లోకేష్ గారు కావచ్చు, ప్రతి ఒక్క మినిస్టరు అహోనిశలు పగలనగా రాత్రనగా కష్టపడి ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఆధునిలో మాత్రం దానికి వ్యతిరేకంగా లంచాల భాగవతం అనేది బయటపడడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి దీనికి ఒకటే పరిష్కారం మేము సూచిస్తున్నాం ప్రభుత్వానికి. ఈ యొక్క ఎమ్మెల్యే పైన 50 లక్షల లంచం అవినీతి ఏదో ఆరోపణ ఉందో దీనిపైన ప్రభుత్వము సుమోటోగా కేసు నమోదు చేయాలని ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నమోదు చేసిన తర్వాత ఒకటే డిమాండ్ చేస్తున్నాము, సౌదీరాబు అబద్ధము చెప్తున్నారా, ఎమ్మెల్యే పార్థసారథి అబద్ధం చెప్తున్నారా అనేది ఎవరికి తెలియదు. ఇద్దరులైతే ఒకరు అబద్ధం చెప్తున్నారు. ఒక ఆయన డబ్బులు ఇచ్చానంటాడు, ఇంకొక తీసుకోలేదు అంటాడు. ఇచ్చిందని నిజం ఉండాలా, తీసుకునేదని నిజం ఉండాలి. నిజ నిర్ధారణకు ఒకటే మార్గము, కేసు నమోదు చేసి ఇద్దరికి లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టాలని ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లైట్ డిటెక్టర్ పరీక్ష మొత్తం మిషన్ సెట్ చేస్తారు. మీకు తెలియని చెప్తున్నాను. మొత్తం మిషన్ సెట్ చేసి నరాలకి కొంచెం వైర్లు పెట్టేసి, తలకాయకి వైర్లు పెట్టేసి మాట్లాడుతుంటే ఆయన చెప్పేది అబద్ధమా నిజమా, అది మన సూపర్ సినిమాలు చూసింటారు. ఆల్ రైట్ ఏ అని సౌండ్ వస్తుంటుంది. అట్లాంటి దోస్తాలకి ఇద్దరు పెట్టేస్తే నిజం సౌదీరాబు నిజం చెప్తున్నాడా, పార్థసారథి నిజం చెప్తున్నాడా తెలుస్తుంది.
ఇదొకటి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం. ఎందుకంటే చాలా సిగ్గుగా మాకు అనిపిస్తుంది ఆదిన పౌరులు అని చెప్పుకోవడానికి. గత వైకాపా పాలనలో భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు చాలా వరకు వచ్చినాయి. మరి వాటిపై ప్రజెంట్ ఎమ్మెల్యే ఒక్క కేసు పెట్టలేదు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే మీద కూడా ఆరోపణలు వస్తుంటే అసలు ఆదిన భవిష్యత్తు ఎట్టుపోతుందనే చాలా బాధ కలుగుతుంది. ఒకటి ఆవేదనతో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాము. మరి వైసీపీ నాయకులు కూడా, ప్రతిపక్ష నాయకులు కూడా, ప్రతి పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రతి ఒక్కరు ఈరోజు మనము గొంతెత్తాలి ఈ యొక్క అవినీతి మీద. మరి 2 రోజుల నుంచి వైసీపీ నాయకులు పాపం ఫిర్యాదులు చేసుకుని తిరుగుతున్నారు స్టేషన్ల చుట్టూ, హరిద్వార్ల చుట్టూ. వాళ్ళకి ఇంకొక డిమాండ్ చేస్తున్నాము. దయచేసి మీరు ఈ యొక్క ఎమ్మెల్యే గారిపై అవినీతి మీద కూడా మీరు కంప్లైంట్ ఇచ్చిరండి వైసీపీ నాయకులకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పార్టీలు పక్కన పెట్టి ఈరోజు మన ఆదుల్లో ఉండే అవినీతిని మనము క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంపై మేము వెనకాంజ వేసే ప్రసక్తి లేదు. మరి మా నాయకులు ఫారూక్ షిబ్లీ గారికి ఈ విషయం మొత్తం క్లియర్గా చెప్పినాము, ఈ విషయం ఇచ్చినాము. ఖచ్చితంగా వారి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఈ విషయం చేరాలి. చేరిన తర్వాత ఖచ్చితంగా సుమోటుగా కేసు నమోదయ్యి ఖచ్చితంగా వీరిద్దరికీ, సౌదీరాబు గారికి కూటమి టీడీపీ నాయకులు, మరొకటి ఎమ్మెల్యే పార్థసారథి గారి మీద ఇద్దరికి లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నిజానిజాలు తెలిసి ఖచ్చితంగా దోషుల్ని శిక్షించే విధంగా ముందుకు పోవాలి. పార్థసారథి గారు లంచం తీసుకోకుంటే సంతోషం, వాళ్ళని మేము సత్కరిస్తాం, గౌరవిస్తాం. ఒకవేళ ఆయన తీసుకున్నట్టు బయటపడితే తర్వాత చట్టం తన పంతా చేసుకోదు. కాబట్టి దీన్ని ఎక్కువ సాగదీయకుండా ఖచ్చితంగా వెంటనే సుమోటుగా కేసు నమోదు చేయాలని, కేసు నమోదు చేయకపోతే ఇంకా ఏం చేయాలని మేము ఎంహెచ్పిఎస్ తరఫున ప్లాన్ చేస్తున్నాము. ఇంకా రెండో విషయం, ఆయన పార్థసారథి గారు సౌదీరావు వెంట ఒక 10 మంది గుండాలు వేసుకొచ్చిందని చెప్తున్నాడు. ఆయన పక్కన ఉండేది ఎవరంటే టీడీపీ కార్యకర్తలు. అంటే పార్థసారథి గారిని గెలిపించడానికి పనిచేసిన వారు పార్థసారథి గారికి గుండల్లా కనిపిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దయచేసి పార్థసారథి గారు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళని మీరు మర్చిపోవద్దండి. చాలామంది నాకు పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, నేను మీకోసం కష్టపడిన వాళ్ళని మీరు మర్చిపోవద్దండి. ఇదే హితో పలుకుతున్నాను. మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా సుమోటో కేసు నమోదు చేసి ఈ ఇద్దరికి, సౌదీరావు గారికి, ఎమ్మెల్యే పార్థసారథికి లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నిజానిజాలు తెలియని విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికోసం ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. దీన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని మరొకసారి ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి.